ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయ రంగానికి సాగునీరు అందించడంలో ప్రాజెక్టుల పాత్ర చాలా కీలకం. వాటిలో సింగూరు, మంజిరా ప్రాజెక్టులు, ఘన్పూర్ ఆనకట్టతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాలువలు ప్రధానమైనవి. ఇవి కాక జిల్లా పరిధిలో అనేక చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. ఇన్ని ఉన్నా కానీ రైతులకు నీరు అందించేది మాత్రం కాలువల ద్వారానే. మరి ఆ కాలువల పరిస్థితి చూస్తే మాత్రం అగమ్యగోచరంగా ఉంది. చెత్త చెదారం, చెట్లు చేమలతో నిండిపోయి ఉన్నాయి. కొన్ని చోట్ల కట్టలు కూలిపోయి ఉన్న పరిస్థితి సైతం కనిపిస్తోంది. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడని పరిస్థితి ఉంటే, మరోవైపు ఉన్న కాలువలు సైతం సరిగ్గా లేకపోవడంతో రైతులు పంటలు పండించేది ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి ప్రశాంత్ అందించే గ్రౌండ్ రిపోర్ట్. ఎల్నినో ప్రభావంతో ఈ సీజన్లో పంటలు పండించడం కోసం చాలా కష్టమవుతుందని చెప్పేసి మన శాస్త్రవేత్తలతో పాటు వాతావరణ శాఖ సూచనలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకంత రైతు మనకి చూసినట్టయితే మనకి వ్యవసాయం చేసుకోవడం కోసం ముఖ్యంగా పంట కాలువలపైన ముఖ్యంగా ఆధారపడేది. దాంతోపాటు వర్షం పైన. వర్షం ఒకంత ఆలస్యం అవుతుంది, ఒకంత పడే అవకాశము, సూచనలు కూడా తక్కువ శాతం అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా రైతులు మనకు ఆధారపడేది మాత్రము చెరువులు, కాలువలు, మనకున్న రిజర్వాయర్ల పైన అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసినట్టయితే మొత్తంగా మెజారిటీ ఆఫ్ పర్సెంట్ అంటే చాలా శాతం వరకు పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పటికీ కాలువల్లో చెత్త చెదారము చెట్లుతో పేరుకుపోయి ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ వాటిని తొలగించిన పరిస్థితి ఇరిగేషన్ శాఖ నుంచి మనకు నిర్లక్ష్య వైఖరి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మనకి సీజన్ ప్రారంభం నేపథ్యంలోనే అంటే వేసవిలోనే ముఖ్యంగా ఇక్కడ కాలువలు రైతులకు సాగునీరు అందించడం కోసము ఏ కాలువలు ఉన్నాయి, వాటి పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఒకంత అధికారులు మనకి వాటిపైన పర్యవేక్షణ నిరంతరం చేస్తూ వాటి పట్ల పహారా కాస్తూ అక్కడ చెత్త చెదారం ఉందా, చెట్లున్నాయా, వాటిని తీసేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి నిత్యం వాళ్ళు పర్యవేక్షణ చేస్తుండాలి. ఇప్పటికీ సీజన్ స్టార్ట్ అయ్యి ప్రారంభ దశలో ఉంది సీజను. ఒకంత అక్కడక్కడ చూసినట్లయితే రైతులు విత్తులు నాటుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షం జాడ కనిపించని పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా సాగునీరు అందించే మనకి కాలువ పరిస్థితి బాగు చేస్తేనే మనకి మొత్తంగా పంట చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే చాలా చోట్ల ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఆందోళన నియోజకవర్గంలోని ఈ సంగుపేట్ అనేది ఇక్కడ సింగూరు కాలువ ఎడమ కాలువ నుంచి ఇక్కడ వచ్చే పరిస్థితి వాటరు. దీనికి ఆయకట్టు కింద మనకి సుమారు సింగూరు ప్రాజెక్ట్ కింద 40,000 ఎకరాల ఆయకట్టుకు దీని ద్వారా నీరంతా ఉంటుంది. అందులో భాగంగా ఇది కూడా ఒక ఎడమ కాలువ. ఈ కాలువకు సంబంధించిన ఇక్కడ ఆయకట్టు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే ప్రస్తుతము మాకు ఇప్పటికీ ఇది పూర్తి కాని దశ ఉంది. ఈ దశలో మనకి నీరు అందే పరిస్థితి ఎలా ఉంటుంది, మేము పంటలు ఎలా సాగు చేసుకోవాలని చెప్పేసి రైతులు కింద ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే చాలా చోట్ల చెరువులకు కానీ లేదంటే ఇలా కట్టల కాలువలకు కానీ గన్లు పడుతున్న పరిస్థితి ఉంది. ఆ గన్లు కూడా ఎవరు పూడ్చని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన వీటిపైన దృష్టి సారించి వీటిని పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇప్పుడు ఈ సింగూరు ఎడమ కాలువ చూసినట్లయితే మనకి మొత్తంగా 48 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. ఇది విస్తీర్ణంలో సుమారు ఇప్పటి వరకు మనకు చూసినట్లయితే 4 కిలోమీటర్లు మాత్రమే పూర్తయిన దశ ఉంది. ఈ దశలో ఒకంత నీరు అందది, ఈ నీరు ఇవ్వలేని పరిస్థితి, నీరు ఇచ్చినా కానీ రైతులు వాడుకోలేని పరిస్థితి. ఎందుకంటే దీని ద్వారా సాగునీరు ఇచ్చినట్టయితే ఇది కోతకు గురవుతుంది. కోతకు గురయ్యి పనులు పూర్తిగా నేపథ్యంలో కోతకు గురైనట్టయితే పక్కన ఈ కాలువలకి గన్లు పడే అవకాశం ఉంటుంది. తద్వారా మనకి పక్కన ఉండే పొలాలు కూడా నీట మునిగి ప్రమాదాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూసినట్టయితే కాలువలు, చెరువులు వీటి ద్వారా ఆయకట్టు మెజారిటీగా చేసుకునే రైతులు దీని పట్ల ఈ అధికారుల నిర్లిప్తత, నిర్లక్ష్యం పట్ల ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సింగూరు ప్రాజెక్టుకి మనకి చూసినట్టయితే కుడి ఎడమ కాలువల ద్వారా ఆందోళ్, పుల్కోల్, చౌటకూరు మండలంలోని 40,000 ఎకరాలకు ఏటా 2 పంటలకు నీటిని అందివ్వడం జరుగుతుంది. ఏళ్ల కింద నిర్మించిన ఈ కాలువలు, వాటి కట్టలు ఇప్పటికీ బలహీనంగా ఉన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ వాటి ద్వారా కొత్త కాలువలు నిర్మించే యోచనతో ఈ ప్రభుత్వంలో గత 2 నెలల క్రితం, సుమారు 2 నెలల క్రితం మనకి టెండర్ పిలిచిన పరిస్థితి ఉంది. టెండర్ పిలిచి ఇప్పటికీ వాటిలో సుమారు 10 నుంచి 15% వరకు మాత్రమే పనులు పూర్తి చేశారు. ఒకంత గుత్తేదారు నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ మనం చూసినట్టయితే సీజన్ స్టార్ట్ అయింది, వర్షాకాలం సీజన్ కూడా. వర్షాలు ఒకంత ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా మనకి వర్షం పడితే మాత్రము ఇంకా పనులు ముందుకు సాగిన పరిస్థితి ఉంది. అధికారులను మనం వివరణ అడిగాము. అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అంటే అగ్రిమెంట్ ఒక 1 year వాళ్ళకి ఇచ్చాము. ఆ అగ్రిమెంట్ దాని లోపు మేము పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఒకంత
చూస్తే పనుల్లో జాప్యం కనిపిస్తూ ఉంది అని చెప్పి వాళ్ళు తెలపడం జరిగింది. అధికారులు అలా చెప్తున్నారంటేనే ఇంకా మనకు నిర్లక్ష్యం ఏ పాటిగా ఉందో చూస్తే చెప్పుకోవచ్చు. ఇది మనకి సంగుపేట్ ఆందోళన నియోజకవర్గంలోని మనకి సంగుపేట్ గ్రామంలో ప్రస్తుతం సింగూరు ఎడమకాల పరిస్థితి. ఇక్కడ ఒక పరిస్థితి ఇలా ఉంటే మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ప్రతి చోట చెరువులు, కాలువలు, రిజర్వాయర్ల నుంచి ఆయకట్టు ద్వారా సాగు చేసుకునే రైతుల పరిస్థితి మాత్రం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని వారికి ఆయకట్టు ద్వారా సాగు చేసుకునే రైతులకి వారు పంట సాగు చేసుకోవడం కోసము వెసులుబాటు కల్పించేలా, నీరు అందించేలా, నీరు నిల్వ ఉండేలా, నీరు అందించేందుకు కూడా ఉపయోగపడే కాలువలు కూడా సరైన విధానంలో ఉంచుకునేలా చూడాలని చెప్పేసి రైతులు ఇక్కడ వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా చూసినట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగుపేట్ నుంచి.